బ్రహ్మచర్యం తన కంట్రోల్‌లో ఉండి జీవుడు ఉద్ధరణ పొందాలంటే ఓన్లీ మగపిల్లాడే. ఆడోళ్ళకి వర్తిస్తలేదు మళ్ళా. ఆడవాళ్ళు కూడా సెల్ఫ్ ఎజాకులేషన్ ఉంటది. కానీ వాళ్ళకి నియమం లేదు. మగపిల్లాడు కంట్రోల్‌లో ఉండాలంటే గురుముఖతంగా నడవాలె. గురువు ఆజ్ఞలో నడవాలె. గురువు యొక్క అనుగ్రహం తీసుకోవాలి. గురువు ఏం చేస్తాడయ్యా అంటే ఒకటే ఒక విషయం. అనుగ్రహం చేసినేమంటే ఆయన కనిపెడతాడు బాగా ఇట్లా. తల్లిదండ్రులు కదా పిల్లల మీద ఫోకస్ ఎట్లా చేస్తారో, ఇప్పుడు ఈ రెడ్డి మొన్న పోయిన అమావాస్యకు పుణ్యంకి వచ్చి ఒక మాట చెప్పిండే నాకు. అమ్మతోటి ధ్యానంలో చూస్తే కొన్ని చిన్న చిన్నవి వచ్చినాయి ఆప్షన్స్. దానికి ఒక ప్రతికూలమైన వస్తువు ఆయనకి ఇయ్యాలని వచ్చింది. దాన్ని కష్టపడి తీసుకొని దానికి జపం చేసి రెడీ పెట్టిన. ఈ రోజు వచ్చిండు ఆయనకి ఇస్తా అని చెప్పిన. గురువు అట్లా చూస్తాడు. గురువాజ్ఞ లేకుండా సొంతంగా ధ్యానం చేసేటోళ్ళంతా చెడిపోయినరు. సొంతంగా మెడిటేషన్ చేసేటోళ్ళు, జపం చేసేటోళ్ళు, సాధన చేసేటోళ్ళంతా చెడిపోయిండ్రు. ఒక గురువు యొక్క ఆజ్ఞ లేకుండా స్వతంత్రంగా నువ్వు కోరికలు కంట్రోల్ చేసుకోవాలంటే నీ నుంచి కాదు. ఎందుకంటే ఇది కలియుగమాయే.